ఈ రోజుల్లో ఎంతో మంది విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు మంచి స్కూల్లో చేర్పించినా, లక్షలు ఖర్చు పెట్టినా చదువు పట్ల శ్రద్ధ పెట్టడం లేదు. కానీ కొందరు విద్యార్థులు మాత్రం కటిక పేదరికంలో ఉన్నా, తినడానికి తిండి లేకున్నా బాగా చదువుకొని ప్రయోజకులవుతున్నారు. అలాంటి కోవలకే వస్తుంది ఈ విద్యార్థిని. ఇక్కడున్న విద్యార్థిని పేరు రోహిణి. వయసు 18 ఏళ్లు. తమిళనాడులోని తిరుచి జిల్లా పచ్చమలై ప్రాంతానికి చెందిన ఈ గిరిజనమ్మాయి సరస్వతి పుత్రికగా పేరు తెచ్చుకుంది. బాగా చదివి జేఈఈ మెయిన్స్ క్లియర్ చేసి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుచిలో సీటు సాధించింది. ఇక్కడ గిరిజన విద్యార్థికి సీట్ రావడానికి 60 ఏళ్లు పట్టింది. అక్కడ ప్రవేశం పొందిన తొలి గిరిజన బాలికగా రోహిణి చరిత్ర సృష్టించింది. రోహిణి జేఈఈ మెయిన్స్లో 73.8% మార్కులు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29 గిరిజన పాఠశాలల్లో టాపర్గా నిలిచింది. గత 2 ఏళ్లలో తమ ఉపాధ్యాయుల కృషిని మర్చిపోలేనని, వారు అన్ని విధాలా ప్రోత్సహించారని రోహిణి తెలిపింది. ఇంజనీర్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇప్పుడు ఎన్ఐటి తిరుచిలో చేరడంతో తన కల సాకారం కాబోతుందని చెప్పింది. நான் ட்ரைபல் பொண்ணு தான். ட்ரைபல் ஸ்கூலில் இருந்து படித்து 12th முடிச்சு ஜேஇ எக்ஸாம் வச்சாங்க. அதில் பாஸ் பண்ணி எக்ஸாம் எழுதி பாஸ் பண்ணி அதில் 73% எனக்கு தேர்ச்சி அடைஞ்சிருக்கேன். எனக்கு திருச்சி என்ஐடி கிடச்சிருக்கு. அதில் பிஇ கெமிக்கல் இன்ஜினியரிங் எடுத்திருக்கேன். திருச்சி ఎన్ఐటి கூட்டிகிட்டு போனாங்க. அதனால் కెమికల్ ల్యాబ్కు கூட்டிகிட்டு போனாங்க. அதனால் பிடிச்சிருந்தது. తమ పిల్లలకు భవిష్యత్తును నిర్మించాలనే ఆశతో రోహిణి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. కేరళకు వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. రోహిణి తోట పనులు, ఇంటి పనులు చేస్తూనే ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. ஸ்டாஃப் கிட்ட கேட்டேன், இந்த மாதிரி இந்த கோர்ஸ் எடுத்துக்கலாம்னு சொல்லிட்டு கேட்டேன். எடுத்துக்கலாமான்னு சொன்னாங்க. இந்த ஃபீஸ் எல்லாமே கவர்மெண்ட் தான். அதனால் தமிழ்நாடு கவர்மெண்ட் தான் கட்டுது ஃபீஸ் எல்லாமே. அதனால் முதலமைச்சருக்கு நன்றி சொல்கிறேன். தலைமை ஆசிரியர் அவர்களும் மற்ற ஸ்டாஃபுங்க எல்லாம் உதவி செஞ்சாங்க. வீட்டில் அம்மா அனுமதி கொடுத்தாங்க. கூலி வேலை தான் பார்க்குறோம். நாங்கள் கூலி வேலை செஞ்சால் நானும் படித்தேன். எங்கள் வீட்டில் அப்பா அம்மாவும் கூலி வேலை தான் பார்க்குறாங்க. கொஞ்சம் கஷ்டப்பட்டு தான் படித்து நான் அப்புறம் మార్క్ వాంగినాను. రోహిణి నీట్, క్లాట్, జేఈఈ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారు. ఆమె 73.8% స్కోరు సాధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ద్వారా ఎన్ఐటి తిరుచిలో కెమికల్ ఇంజనీరింగ్ సీటు సాధించారు. ఇంజనీర్ అయి తమ తల్లిదండ్రుల కలను సాకారం చేయడమే తన లక్ష్యమని చెబుతుంది రోహిణి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.